వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ. నేను గట్టిగుండేలా ఉంది. ఈ రోడ్లో చాలా మంది వాకింగ్ చేస్తారు. ఇదే వేపకుంట టు సింహాచలం రోడ్. వైట్ కలర్ హౌస్. ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి ఎలా వృత్తి, చూడండి ఎలాగానే. ఈరోజు అట్లా 3 బాగున్నట్టు ఉన్నాయి, పర్లేదు. పవర్ ఆఫీస్ ఇది గోపాలపట్నం దగ్గర. మొన్న ఇక్కడ రోడ్డు పక్కన తవ్వారు ఏదో పైపుల కోసం. ఆ పైపుల్లో ఇసుకేసి కప్పారు, కానీ ఇక్కడ లారీ లోపలికి దిగిపోయినట్టుంది. ఎలా దిగిపోయింది చూడండి. ఆ లారీ అన్న ఏమంటున్నారంటే, ఎందుకండి ఈ వీడియో అని అడిగారు. జస్ట్ నార్మల్గా యూట్యూబ్ కోసం అని అంటే నవ్వుతా అన్నారు. ఎందుకంటే అది ఏ పోలీస్ ఆఫీసర్ చూసారనుకోండి ఇక్కడ ట్రాఫిక్ అయిపోయిందని చెప్పి మా దగ్గర డబ్బులు లాగేస్తారు, ప్లీజ్ వీడియో పెట్టకండి అని అన్నారు. వచ్చేసాం నెక్స్ట్ డెలివరీకి. రామకృష్ణ గారు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి రామకృష్ణ గారికి ఇచ్చాడు. వీళ్ళైతే ఎప్పుడు బాక్స్ బయటనే పెట్టేసి నీడికి పెట్టేసి ఉంచుతారు. నెక్స్ట్ మన గోపాలపట్నం దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గర ఇంటికి వెళ్ళి బాక్స్ డెలివరీ ఇవ్వాలి. అయినా రోడ్ల మీద గుంతలు తవ్వేయడం వల్ల అవి వాళ్ళు తవ్వింది పర్పస్ ఉంది, కానీ అది కరెక్ట్గా పోడ్చకపోవడం వల్ల చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. వెహికల్స్ అందులో పడిపోవడం ఇప్పుడే మీరు చూసారు. లారీ చేయాలి, వర్క్ కరెక్ట్గా చేయాలి, అంతే, అందరూ హ్యాపీ. ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఆ పైన ఉంటారు ఎమ్మెల్యే గారు, గణబాబు గారు. మేడం గారు బాక్స్. గణబాబు గారు నాన్నగారు. యూట్యూబ్కి బాక్సులు ఉన్నాయండి. ఎన్ని ఉండిపోయాయి బాక్సులు? ఓకే, 4 బాక్సులు ఉండిపోయాయి. ఓకే, బాగోలేదా? అయ్యో, ఏటైంది? జలుబు జ్వరమా? జాగ్రత్తగా ఉండాలి, క్లైమేట్ ఒకటి చేంజ్ అయింది కదా, తుఫాన్ అట్ట ఇంకానా. అయ్యో,
సరే బాబు అయితే టైం అయిపోతుంది. సార్ వెళ్ళిపోయారా? ఇంకా దిగలేదు. వాకింగ్కి వెళ్తారు అనుకుంటా సార్. వెళ్ళి వచ్చారా? అర్థం రాలేదు. సరే బాబు ఇది ఓకే. గణబాబు గారు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు. వాకింగ్కి జాగింగ్ అక్కడికి వెళ్ళి కొంచెం స్పెండ్ చేస్తారు గ్రౌండ్లో. స్పెండ్ చేసి మన ఫ్రూట్ బాక్స్ తింటారు. మన తినకముందు నుంచి అతను స్ట్రాంగ్ వెళ్ళండి. ఇక్కడ రాధా గారి ఇల్లు, వీళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది డిఫరెంట్గా. గుడి దగ్గర, గుడి పక్కన. ఈ గుడికి వెళ్ళే దారిలోనే పక్కనే ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. వర్షం స్టార్ట్ అయిపోయిందో, అయినా డెలివరీలు చేయాలి తప్పదు. మన దగ్గర రెయిన్ కోట్ ఉంది, అమ్మమ్మ గారు తెచ్చింది. టైం 8 అయింది, ఇంకా డెలివరీలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డెలివరీలు ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు వారి దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్. ఇప్పుడు లక్ష్మి గారు అనే ఉంటారు, ఆవిడకి బాక్స్ ఇవ్వాలి. పాపం చాలా లేట్ అవుతుంది, 8 కల్లా అవ్వాలి. స్కూల్ వాళ్ళ పాపకి బ్రేక్, అది చాలా లేట్ అయిపోయింది. ఆవిడ ఏమంటుంది చూడాలి. పాపం మిస్టేక్ నాదే, లేట్ అయిపోయింది బాగా. ఇప్పుడు ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈరోజు ఎంటీ బాక్సెస్ ఎక్కువైపోయాయి బాగా. చాలా రోజులు బట్టి కొంచెం కలెక్ట్ చేయలేదు, అవి ఇప్పుడు కలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ స్టిల్ వర్షం పడుతూనే ఉంది. అంటే ఎంటీ బాక్సులు ఉన్నాయన్నా? ఒకసారి చూడండి. లాస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికే ఇంకా డైరెక్ట్. మన సింహాచలం చూసారు ఎంత బాగుందో. ఇక్కడ వెదర్, కొండ అంతా మబ్బులతో నిండిపోయింది. చాలా చాలా అందంగా ఉంది సింహాచలం.